మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐఐటి పూర్తి చేసి తన తండ్రి కోసం న్యాయ పోరాటం చేస్తూ దాబా హోటల్ ముందు వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తున్న మధు సంబంధించిన ఇదే దాబా ముందు చేస్తున్నాడు. మధు దాబా యజమాని మనతో ఉన్నారు. అసలు మధు గురించి ఏమి వివరాలు తెలుసు వాళ్ళకు, మధు బిహేవియర్ ఎలా ఉంటది, వారిని మరిన్ని వివరాలు వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, మధు ఐఐటి చదివారని మీకు తెలుసు? అంటే మామూలుగా ఐఐటి చదువుకున్నారని తెలుసు, కానీ ఇంత టాప్ స్టూడెంట్ అని మాకు తెలియదు. మీరు ఇక్కడికి వచ్చాక మీ వల్లనే తెలుసుకున్నాం. కానీ మంచి వ్యక్తి, ఎప్పుడు స్టడీ నాలెడ్జ్ తోనే ఉండే అతను. మేము ఏ విధంగా అంటే ఈ ఉపాధి కల్పిద్దాం అన్న ఉద్దేశంతో ఆయనకి ఈ ఉపాధి కల్పిద్దాం. ఎప్పుడైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, నేను ఐఐటి చదివిన ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో 90% మార్కులతో పాస్ అయినా, అంత ఎట్లా ఉండేది అసలు ఆయన బిహేవియర్ ఎట్లా ఉండేది? చాలా మంచి ఐఐటి చదివిన ఎస్పీ కాలేజ్ చెప్పాడు కానీ మేము దాన్ని ఎన్నడూ కూడా సీరియస్ గా తీసుకోలేదు, పట్టించుకోలేదు. మామూలు కామన్ గా చెప్తున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఈ రోజు మీరు వచ్చాక మాకు అతనిలో ఇంత టాలెంట్ ఉందని ప్రూఫ్ అయ్యి తెలుసుకున్నాం. మేము కూడా ఏమనిపిస్తుంది, ఒక ఐఐటి స్టూడెంట్ మీ హోటల్ ముందు హైవే పైన వాచ్మెన్ గా చేసేస్తున్నాడు, ఎలా ఇప్పుడు అలాంటి అంత పెద్ద స్టూడెంట్ ని మేము మా హోటల్ ముందర పెట్టినందుకు చాలా బాగా, సరే జీవన విధానం గురించి ఇచ్చినందుకు గౌరవపడుతున్నాం. కానీ అంత పెద్ద స్టూడెంట్ ని పెట్టుకున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా స్వీకరించి అతనికి మంచిగా జీవనోపాధి కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆయనకి ఏదో ఆస్తి సమస్య ఉంది, తమ తండ్రిని చంపారు ఆస్తి కోసం అని న్యాయ పోరాటం తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాడు? కోర్టులలో కేసులు ఉన్నాయని చెప్పేవాడు. ఎంత తిరిగినా కానీ కాకపోయేది, చేసేది అని చెప్పిన కానీ మేము ఎంక్వైరీ చేసుకున్నాం. కానీ అంతగానం పట్టించుకోపోయేది అతని. ఎందుకంటే మామూలుగా మెంటల్ గా మైండ్ గా వీక్ గా ఉండటమో, ఆ విధంగా చెప్పుకుంటున్నాడేమో అని దాన్ని పరిగణలోకి ఎక్కువ తీసుకోపోయేది. కానీ దీని గురించి ఏంటంటే అతన్ని ఎటుబడి ప్రభుత్వం సలహాలు కానీ తీసుకొని ఆయనకి జీవనోపాధి బాగా చాలా మంచిగా కల్పించాలని, ఆయన పాత కేసులు, పూర్వ వైభవం కేసులు అన్ని సాల్వ్ చేసి తన ఆస్తి తనకు కూడా ఇప్పించాలని మేము హోటల్ మేనేజర్ గా మేము కోరుకుంటున్నాం. ఇంకా అంటే మీరు పబ్లిక్ తోని, హోటల్ తోని, కస్టమర్ తోని ఎలా ఉంటాడు? చాలా మంచిగా ఉండేది బిహేవియర్. కానీ తన సిన్సియర్ డ్యూటీ విషయంలో కానీ ఏ మాట ఆచితూచిగా మంచిగా చాలా జాగ్రత్తగా చేసేవాడు. ఇంగ్లీష్ పాంప్లెట్లు, ఇంగ్లీష్ పత్రికలు చదువుతున్నాడు, అప్పుడు కూడా డౌట్ రాలేదా మీకు పెద్ద చదివిందని? ఐఐటి చదివిన తెలుసు కానీ అంతగానం తీసుకోలేదు అతను. మామూలుగా కొద్దిగా అంత హై ఎఫ్స్టేట్ పెట్టుకోలేదు. ఇది దాబా యజమాని, హోటల్ యజమాని చెప్తున్నారు. తాము ఎప్పుడు కూడా అంత మెరిట్ స్టూడెంట్ అనుకోలేదు, కేవలం ఆయన మాటలు చెప్పుకుంటున్నాడేమో అని భావించాము. కానీ అతను ఇప్పుడు సుమన్ టీవీ ద్వారానే ఆయన ఐఐటి చదివాడని తెలిసింది. సో మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు అతను ఉపాధి ఇచ్చామనే సంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఆయన అంత చదువు చదివి తమ హోటల్ ముందు చేయడం తమకు బాధాకరం అని కూడా చెబుతున్నారు. అతని సమస్యలు ఏదైనా ఉంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే తీర్చి అతన్ని తిరిగి పునర్వైభవం, పునర్జీవనం ప్రసాదించాలని కూడా హోటల్ యజమాని అయితే చెబుతూ ఉన్నారు.